ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారు కదా, ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదండి అందరూ? ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి రక్షణ తీసుకోండి. దేవుడు మనందరి కోసము రక్తం కార్చినటువంటి గొప్ప దేవుడు కదా ఆయన. మన కోసం రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. రక్షణ పొందుకున్న వారికి పరలోక రాజ్యము, నిత్య జీవము, పాపక్షమాపణ ఇవన్నీ కూడా మనకి ఉచితంగా దొరుకుతాయి. కాబట్టి రక్షణ లేని వారు దయచేసి రక్షణ తీసుకోండి. యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించండి. దేవుడు అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో మన యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి బహునూతనమైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా ద్వితీయోపదేశ కాండంలో నుంచి 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. ఉదయకాల సమయంలో చూడండి, ఎంత మంచి వాగ్దానం దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడండి. ఎస్, దేవుడు మనకి తోడుంటే మనకి ఏమి కూడా తక్కువ కాదు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకుండా ఉంటే చూడండి, ఆర్థిక సమస్యలు మనము ఎదుర్కోలేము. అనేక ఆపదలు వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేము. సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనం ముందుకి వాటిని జయించి ముందుకు వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా లేకుండా ఉంటే ఏది కూడా మనము జయించలేము, ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఆయన యొక్క తోడు మనకి ఎంతో అవసరం అన్నమాట. ఆయన ఎక్కడికి వెళుతున్నా కానీ, మనము ఏ పనులు చేస్తున్నా కానీ దేవుని యొక్క తోడు మనకి ఎంతో అవసరమైనది అనమాట. ఆయన తోడు మనతో కూడా రావాలని మనము వేడుకోవాలి దేవుణ్ణి. ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించినటువంటి ఒక వ్యక్తి తెలుసు మనందరికి కూడా. అతడు పాపాన్ని విసర్జించాడు. పాపం చేయడానికి అనేకమైనటువంటి సందర్భాలు కలిగినప్పటికి కూడా అతడు దాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అన్నమాట. ఏ పాపానికి ఎన్ని అవకాశాలు వచ్చినా అతను లోబడలేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు పరలోకం నుంచి అని అతడు ఎరిగి ఉన్నాడు అనమాట. అతనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి పాపం చేయలేదు. అతడు దినదినము హెచ్చించబడుతున్నాడు అనమాట. అతడు ప్రతి విషయంలో కూడా వర్ధిల్లడం మనం చూస్తున్నాం అనమాట. ఆయన 39వ అధ్యాయంలో ఎక్కడ చూసినా కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు గొప్పవాడాయను. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతనికి ఏమీ తక్కువ కాలేదు. అతడు దినదినం వర్ధిల్లుతూ వచ్చిందని ఆ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుడు మనకి చూపిస్తున్నాడు వాక్యం కదా. అతనికి తోడై ఉన్నందువలన అతడు హెచ్చించబడుతున్నాడు, ఆశీర్వించబడుతున్నాడు. ఎస్, ఈరోజు మనకు దేవుని తోడు ఎంతో అవసరమైనది అనమాట. ఆయన తోడు లేకుండా ఉంటే మనము ముందుకు వెళ్ళలేము, సమస్యలు జయించలేము. సమస్యలు ఆర్థికంగా కృంగిపోయిన యెడల మనము ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళలేము అనమాట. దేవుని యొక్క తోడు మనకి ఎంతో అవసరమైనది అనమాట. ఆయన మనకు తోడు ఉన్నట్టుగా ఉంటే మనకి ఏది కూడా తక్కువ కాదు. హల్లెలూయా. పిల్లల్ని ఒక తల్లిదండ్రులు బిడ్డల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు చూడండి, తల్లిదండ్రులు హ్యాపీగా జాలీగా ఉంటారు. ఎందుకంటే మా తండ్రి తల్లి తోడుగా ఉన్నారు కదా, ఏం కావాలన్నా కానీ తీసిస్తారని వాళ్ళు చూడండి ఏది కూడా పట్టించుకోకుండా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారనమాట. రోడ్లో గురించేప్పుడు తల్లిదండ్రులు కనపడుకుంటే ఎక్కడ మమ్మీ ఎక్కడ, డాడీ ఎక్కడనే అడుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి తండ్రి వాళ్ళకి ఏం కావాలనో మరి బట్టలు, దుస్తులు, నీళ్లు, ఆహారము అవన్నీ కూడా వాళ్ళు ముందుగానే సిద్ధపరిచి సమకూర్చి తీసుకొని వస్తారనమాట. పిల్లలు ఏది కూడా పట్టించుకోరు, మా అమ్మ నాన్న చూసుకుంటారులే అనుకుంటారు కదా. వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి తల్లిదండ్రులకు తెలుసు అన్నమాట. ముందుగానే వాళ్ళకి ఆకలి సమయానికి ఆహారం పెడతారు, నీళ్లు తాపుతారు, వాళ్ళకి ఏం కావాలనో అన్నీ కూడా ఆ సమయానికి అందిస్తూ ఉంటారనమాట తల్లిదండ్రులు. అవును కదా. తల్లి తండ్రి తోడుగా ఉంటే చూడండి వాళ్ళకి ఎంతో ఆదరణగా ఉంటారనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఏ భయం లేకుండా. అదే మాదిరి దేవుడు మనకు తోడు నిడిగా ఉంటే అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనకి ఏది కూడా తక్కువ కాదు. హల్లెలూయా. మనకి ఏది కూడా ఈ లోకంలో తక్కువ ఉండదు అనమాట. దేవుడు చదివిస్తున్నాడు. అవును కదా. యోసేపు ఆయన దేవుడు తోడినందువలన
దేవుని హస్తం అతనికి తోడై ఉన్నందువలన అన్ని విధాలుగా అతడు దీవించబడ్డాడు, అతడు హెచ్చించబడ్డాడు, ప్రధానమంత్రిగా మరి హెచ్చించబడ్డాడు ఐగుప్తు దేశాన్ని అంతట్లో కూడా. కాబట్టి అతడు దేవుని యందు భయభక్తులు కలిగి పాపను విసర్జించాలి. ఒకవేళ మనము పాపం జోలికి వెళ్లకుండా పాపం మనం వెంటాడుతున్నప్పుడు దాన్ని విసర్జించి, దేవా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించి, మా కుటుంబాన్ని కాపాడు, ఈ సమస్య నుంచి మనం విడిపించని దేవుని వేడుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన హస్తం మనకు తోడు నీడిగా ఉంటుంది. ఆయన తోడు నీడిగా ఉంటాడు. అవన్నిటిని మనం జయించగలుగుతాం అన్నమాట. ఆయన తోడు లేకుండా ఉంటే మనము ఏది కూడా ఈ లోకంలో మనం జయించలేము, మనం ముందుకు వెళ్ళలేము అనమాట. కాబట్టి ఆయన తోడు ఎంతో అవసరం అనమాట. ఆయన మనకు తోడైనాడు కనుక నీకు ఏది తక్కువ కాదు. ఎస్, కుటుంబంలో దేవుడు మనకు తోడుంటే మనకి ఏది కూడా ఈరోజు తక్కువ కాదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తోడు మనతో కూడా రావాలని మోషే ఎలాగైతే వేడుకున్నాడో మనం కూడా అలాగా మనం తండ్రి నీ సన్నిధి మాతో కూడా రావాలి, మాకు తోడైన ప్రభు అని ప్రతి నిమిషం దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి, బ్రతిమాలుతూ ఉండాలి మన కుటుంబాల్లో కదండి. దేవుణ్ణి మనకు తోడు నీడిగా ఉన్నామని అడగాలన్నమాట ప్రతి నిమిషం కూడా. ఆయన తోడు నీడిగా ఉంటే మన పితరులు ఎలాగ హెచ్చించబడ్డారు అలాగ మనం దీవించబడతాం, హెచ్చించబడతాం. ఆయన హస్తం మనం తోడు నీడిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం ఆయన హస్తం తోడు నీడిగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి ఈ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు కనుక నీకు ఏమీ తక్కువ కాదు అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఈరోజు మంచి వాగ్దానం మా కొరకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ కూడా చేయిస్తాం ప్రభా. నాయన మీ తోడు లేకుండా ఉంటే నాయన అన్ని విధాలుగా మేము ఏది కూడా సాధించలేం, వెనకబడిపోతాం ప్రభా. దయచేసి మీ సన్నిధి మాతో కూడా రావాలి, మీ హస్తం మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగం మీకు తోడైండండి, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి, మీరు తోడైండండి. గర్భాలు వారికి నాయన మీ హస్తం తోడుగా ఉండండి, వాళ్ళు గర్భాన్ని మొచ్చండి, గర్భాలు తెరవబడాలు వేస్తున్నాను ప్రతి ఒక్కరికి మంచి కుమారులు అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీ మటు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈయనైనా ప్రభుత్వ కాలం ఎవరైతేనైనా ఏ విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ తోడేంటి సహాయం చేయండి. ప్రతి విధంగా కీడుని యాక్సిడెంట్ కానీ దురాత్మని వేస్తున్నాను బంధించమని అడుగుతున్నా. కాపాడండి, క్షేమం తెచ్చండి, కుటుంబాల ఐక్యత ప్రేమ తెచ్చండి, సమాధానం తెచ్చండి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో తోడైండి, సహాయం చేయండి ప్రభు. మరి నూతన విధానాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. భార్య భర్త మధ్యలో సమాధానం ఐక్యత తెచ్చండి, ప్రేమ తెచ్చండి ప్రభా. మరి కుటుంబంలో తోడైండి, సహాయం చేయండి ప్రభు. అయ్యా ఎవరైతే అనారోగ్య పాలైపోయినారో వాళ్ళందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరిచి చేస్తున్నాములో. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, స్వస్థపరిచి దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి, కాపాడండి, కుటుంబాల క్షేమం ఐక్యత తెచ్చండి, సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.